నందగోపాల్ ఫామ్ హౌస్‌కి అయితే రాజు, కావ్య వస్తూ ఉంటారు. ఇక సెక్యూరిటీ అయితే "ఎందుకు సార్ మళ్ళీ ఎందుకొచ్చారు?" అని అంటే, "నువ్వు ఇంకా నన్ను మళ్ళీ గుర్తుపట్టలేదా? ఇక్కడికి చాలా సార్లు వచ్చాను" అని చెప్పేసి రాజు అయితే అంటూ ఉంటాడు. "అవును సార్, అయినా మళ్ళీ ఎందుకొచ్చారు?" అనైతే అడుగుతూ ఉంటాడు. "మీరు నన్ను ఆపారని తెలిస్తే మీ బాస్ నిన్ను తిట్టగలడు. మీ బాస్‌కి అసలే డబ్బవసరం బోలెడుంది. చూసుకో మీ బాస్ మళ్ళీ నిన్ను తిట్టి ఉద్యోగం నుంచి తీసేయగలరు" అని చెప్పేసి రాజు అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే "ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? మిమ్మల్ని చూస్తేనే జెంటిల్‌మ్యాన్‌లా ఉన్నారు. మీరు చెప్పిందల్లా నిజమే అయ్యుంటుంది. ఖచ్చితంగా మిమ్మల్ని లోపలికి పంపిస్తాను సార్" అని చెప్పితే సెక్యూరిటీ అయితే రాజుతో అంటూ ఉంటాడు. అలా అనగానే సెక్యూరిటీ గేట్ తీస్తూ ఉంటాడు. తీయగానే రాజు, కావ్య వాళ్ళైతే లోపలికి వెళ్తూ ఉంటారు. అలా లోపలికి వెళ్తూ ఉన్ నందగోపాల్ రూమ్‌లోకైతే వెళ్ళేసరికి అక్కడ డెకరేట్ చేసి ఉంటుంది. అది చూసి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. "ఏంటండి ఇదంతా మీరు అరేంజ్ చేసిన భూత్ బంగ్లాలా ఉంది" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అంటూ తన చీర కుర్చీలు తన్నుకొని పడిపోతూ ఉంటుంది. అలా రాజుతో సహా బెడ్ మీద పడేసరికి రాజైతే కావ్య కాసి అరిచేస్తూ ఉంటాడు. అదే టైంలో నందగోపాల్ తన లవర్‌తో వస్తూ ఉంటాడు. కావ్య, రాజు అయితే ఒకరినొకరు చూసుకొని అలా ఉండిపోతారు.